అండి, వెల్కమ్ టు ట్రెడిషనల్ కిచెన్ స్టోరీస్. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి స్టార్టర్ని చేసి చూపించబోతున్నానండి. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ముందుగానే మనకి మెనూ కార్డ్ తీసుకొచ్చి ఇస్తారు కదా. ఆ మెనూ కార్డ్లో స్టార్టింగ్ ఫస్టే మనకి స్టార్టర్స్ ఉంటాయి. ఆ స్టార్టర్స్ మనకి చూడడానికి చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అవి తింటే మనకి ఇంకా ఆకలి పెంచే విధంగా ఉంటాయి కదండి. అలాంటి ఒక మంచి చికెన్ స్టార్టర్ని ఇంట్లోనే మనం ఎంత ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకుందాం. మనం ఇప్పుడు ఈ చికెన్లోకి వైట్ పెప్పర్ని పౌడర్ చేసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకొని కట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్లోకి మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుందామండి. కారం, పసుపు, నువ్వులు, ఉప్పు, పెరుగు, గరం మసాలా, ఫ్రెష్గా మనం పెప్పర్ పౌడర్ చేసుకున్నాం కదా. రెడీమేడ్గా మనకు దొరికే పెప్పర్ పౌడర్ కంటే కూడా అండి వైట్ పెప్పర్ పౌడర్ మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మనకు కావాల్సినంత రెడీ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా సాల్ట్ వేసుకుందాం. సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం పసుపు, కొద్దిగా పెరుగు అండి, అంటే ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. గరం మసాలా 1 స్పూన్, పెప్పర్ పౌడర్ అండి కొద్దిగా, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్, మనం మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. దీంట్లో మస్టర్డ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. మనం మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నప్పుడు దీంట్లోకి మస్టర్డ్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను దీంట్లోకి. నేను దీంట్లోకి ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ కూడా తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఒకవేళ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మనం ఈ చికెన్ మొత్తం కలుపుకున్నామండి. దీన్ని ఇప్పుడు మనం 2 అవర్స్ పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. దానికోసం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 2 అవర్స్ పాటు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. 2 అవర్స్ తర్వాత మనం చూద్దాం. 2 అవర్స్ తర్వాత మనం చికెన్ని ఓపెన్ చేసి చూద్దాం. చికెన్ మొత్తం కుక్ అయిపోయిందండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ పోస్తున్నాను. 1 కప్ ఆయిల్ తీసుకున్నానండి నేను దీనికి. చికెన్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకున్నామండి. ఇది చికెన్ తీసేసుకున్నామండి. వేగిపోయింది. దీన్ని బాగా ఓవర్గా కుక్ చేసి డీప్ ఫ్రై చేయొద్దండి. ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడే తీసేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటాయండి. మరొక ప్యాన్ తీసుకుందామండి. మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. మనం ఇదే ఆయిల్ ఎందుకు తీసుకుంటున్నామంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్ పోకుండా ఉంటుందండి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుందాం. ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకున్నాం. ఇవి ఏవి కూడా మనకి బాగా వేగ అవసరం లేదండి, కొంచెం లైట్గా వేగితే చాలు. ఆయిస్టర్ సాస్ కానీ సోయా సాస్ కానీ ఈ రెసిపీలో మనం వేసుకోవచ్చు అండి. నేనైతే సోయా సాస్ వేస్తున్నాను. ఒక 1 స్పూన్. అలాగే కొంచెం చిల్లీ సాస్, ఇది కూడా 1 స్పూన్ తీసుకున్నాను. టమాటో సాస్ తీసుకోవచ్చు అండి. మీకు ఒకవేళ కావాలంటే టమాటో సాస్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమాటో ప్యూరీ తీసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ వేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కార్న్ ఫ్లోర్ కలిపి ఉంచుకున్నాం కదా 1 స్పూన్, ఇది వేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇట్లా వేసేసుకుందాం. ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఇందాక వైట్ పెప్పర్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు కూడా కొంచెమే కొద్దిగా వైట్ పెప్పర్. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ నువ్వులు వేస్తున్నానండి నేను దీంట్లో.